సంవత్సరానికి అంటే ఒక నెలకు వచ్చేసి 30 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అలా మణుగూరు మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల చిలుకు సుమారు నిధులు వచ్చాయి. అలా నిధులు వచ్చిన వాటిల్లో ఈ రోజు వరకు కూడా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్నారం కానీ, రాయగూడెం కానీ, కమలాపురం కానీ, కొత్తకొండాపురం కానీ, కోటకట్ట కానీ, రాజ్పేట కానీ, విఠలరావు నగర్ కానీ, సుందరి నగర్ కానీ, భగత్ సింగ్ నగర్లో కూడా ఎక్కడ కూడా సైడ్ డ్రైనేజీలు నిర్మించిన పాపాన పోలే. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు పేరుకుపోయి ప్రజలు అనేక రకాల విషజ్వరాలతో బాధపడుతూ ఉన్నప్పటికీ మణుగూరు మున్సిపాలిటీ అధికారులు కనీసం స్పందించే పరిస్థితి లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ పేరుకుపోయి గుంటలు ఏర్పడి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయి ఉందో ఆ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలని చెప్పి సందర్భంగా మున్సిపల్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఏదైతే వరదలు వచ్చి ఆ డ్రైనేజ్ వల్ల డ్రైనేజ్ పేరుకుపోవడం వల్ల నీటిపారుదల అస్తవ్యస్తంగా ఉండటం వల్ల వరదలు వస్తూ ఉన్నాయో సుందరయ్య నగర్ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వస్తూ ఉన్నాయో అలాంటి వరదల ప్రాంతాలను గుర్తించి తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి. అదేవిధంగా పారిశుద్ధ్యం లోపించడం వల్ల డ్రైనేజీలు ఏర్పడి అక్కడక్కడ దోమలు పేరుకుపోయి విషజ్వరాల బారిన పడతా ఉన్నారు ప్రజలు. వెంటనే స్పందించి అధికారులు ఫీవర్ సర్వే చేయటం కానీ, అదేవిధంగా ఎక్కడైతే డ్రైనేజ్ పేరుకుపోయి చెత్తాచెదారం పేరుకుపోయి ఉందో అక్కడ బ్లీచింగ్ చేయటం కానీ, అక్కడ సంబంధించిన అధికారులు బ్లీచింగ్ చేసి శుభ్రపరచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అశుభ్రతతోటి అదేవిధంగా పర్యావరణ సమస్యలతోటి ఈ ఊళ్ళు మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఎక్కడ కూడా మున్సిపాలిటీ అధికారులు స్వచ్ఛందంగా నీట్గా ఏ గ్రామాలు అభివృద్ధి చేసినట్టు కూడా అనిపించట్లేదు, శుభ్రం చేసినట్టు అనిపించట్లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లినట్లేదు. కాబట్టి సిబ్బంది కొరతని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మున్సిపాలిటీ మటుకు ఎక్కడా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్న పరిస్థితి మేము చూస్తున్న పరిస్థితి లేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా అవసరమైతే మున్సిపాలిటీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్పెషల్ అధికారులను పెట్టి మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.